శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి కొండల్లో ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. సూర్యుడు ఉదయించగానే మొట్టమొదట ఆ కిరణాలు తాకేది ఈ కొండనే. అందుకే ఈ ప్రాంతానికి ఉదయగిరి అనే పేరొచ్చిందట. 13వ శతాబ్దంలోనే మహిమాన్విత ఆ ఉదయగిరి కొండ విశిష్టతను చోళరాజులు గుర్తించారు. ఆపై కాకతీయులు, గజపతులు, విజయనగరం రాజులు, గోల్కొండ నవాబులు, బ్రిటిష్ వారి పాలనలో ఉదయగిరి ఓ వెలుగు వెలిగింది. ఇక కృష్ణదేవరాయల పాలనలో నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లింది. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ప్రాంతం, అక్కడి కొండ ఎంతో ప్రసిద్ధి చెందింది. సముద్ర మట్టానికి సుమారు 3600 అడుగుల ఎత్తున ఈ కొండ ఉంది. కొండపై నుంచి మనుషుల కదలికల్ని కనిపెట్టే వీలుంది. అందుకే నాటి రాజులు ఈ కొండపై కోటలు నిర్మించి రాజ్యాలని ఏలారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికీ ఈ కొండపై రాజులు నిర్మించిన కోటలు, నవాబు రాజుల సమాధులు, గుర్రాలు, ఏనుగుల శాలలు ఉన్నాయి. సైనికుల ఆవాసాలు, రక్షణ గోడలు, రహస్య మార్గాల ఆనవాళ్లు ఇక్కడ నేటికి దర్శనమిస్తాయి. శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరికి చుట్టుపక్కల ప్రాంతాల్లో 365 ఆలయాలు నిర్మించారు. కొండ దిగువన మహాకళ్యాణ మండపం నిర్మించారు. ప్రతిరోజు ఓ స్వామివారి కళ్యాణం జరిపించేవారు. ఇప్పటికీ ఆ మహాకళ్యాణ మండపం, శ్రీకృష్ణుడు, శ్రీరంగనాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఆయన పాలనలో ఉదయగిరి నడివీధుల్లో రత్నాలు, కెంపులు, వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు వంటివి రాసులుగా పోసి అమ్మేవారట. ఇక గోల్కొండ నవాబుల పాలనలో తీవ్ర దుర్భిక్షం నెలకొందని చరిత్ర చెబుతోంది. ఉదయగిరి కొండ పరిసరాల్లో ఆకాశమంత ఎత్తు నుంచి జలజల జాలువారే జలపాతాలు కనువిందు చేస్తాయి. రాతి గుహల్లో అద్భుత శిల్పకళా చాతుర్యం, శ్రీ నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, సీతారాములు, గంగమ్మ ఆలయాలు, నేటికి చెక్కు చెదరని కోట బురుజులు, ఎటు చూసినా కనువిందు చేసే వెలిగొండ అడవుల చిక్కటి పచ్చదనం ఎంతటి వారినైనా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మరోవైపు ఉదయగిరి కొండపై సంజీవని ఉందని స్థానికులు అంటున్నారు. గతంలో 2 పర్యాయాలు కేంద్ర బృందాలు ఉదయగిరి ప్రాంతాన్ని సందర్శించాయి. రోజులు తరబడి అనేక అన్వేషణలు చేసిన ఆ బృందాల్లోని నిపుణులు ఈ కొండపై 1,00,000కు పైగా అద్భుతమైన ఆయుర్వేద మూలికలు ఉన్నాయని తేల్చారు. ఉదయాద్రి అనే నెల్లూరు జిల్లాలో అతి ప్రాముఖ్యమైన ఉదయగిరిని దుర్గం కొండగా పిలుస్తూ ఉంటారు. పూర్వము శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడి నుంచి పరిపాలన చేస్తూ ఇక్కడి నుంచి రాజ్యపాలన చేస్తుండేవాడు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత క్రీస్తు పూర్వం కూడా మన ఆంజనేయ స్వామి లక్ష్మణుడి సేవన కోసము పోతూ ప్రాణభిక్షతో శ్రీ ఉదయగిరి కొండకు ఆ యొక్క మూలిక అనేది అక్కడ పడుతూ ఉంటుంది. పన్నదని అందరూ శాశ్వతంగా చెబుతూ ఉంటారు. సంజీవిని, ఆ యొక్క సంజీవిని లక్ష్మణుని బతికించడం కోసం సంజీవిని తీసుకోబోతుంటే ఒక చెట్టు కొమ్మ అక్కడ కొండ మీద పడ్డదని అక్కడి నుంచి కొంతమంది కూడా గతంలో ఒక బర్రె చనిపోతే ఆ బర్రె కూడా ఆ చెట్టు కొమ్మ తగిలి బతికిందని చెప్తూ ఉంటారు. దుర్గం చుట్టూ, ఈ కొండ చుట్టూ కూడా అనేకమైన దేవాలయాలు ఉన్నాయి. కింద శ్రీ రంగనాథ స్వామి దేవాలయము, దాని యొక్క గోపురాలు, మండపాలు మరియు కోనేర్లు కూడా, అడుగడుగున కోనేర్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా పునర్నిర్మాణంగా దేవస్థానం వాళ్ళకి దీన్ని దేవాలయ శాఖ వాళ్ళు గుర్తించి అందుబాటులో చేస్తే చాలా బాగుంటుంది. అందులో పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం ఈ ఉదయగిరి కొండపై అనేక సార్లు గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపారు. ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్లినా నాటి చారిత్రక శిల్పాలు, పెద్దపాటి బండరాళ్లు, శిథిలమైన నిర్మాణాలు కనిపిస్తాయి.